రాగల 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రుతుపవన ద్రోణి ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని తెలిపారు. ఇవాళ 3 జిల్లాలకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 2 జిల్లాలకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. అయితే మనకి అనుకున్నట్టుగా హెవీ రెయిన్ఫాల్ పడలేదు, కానీ మోడరేట్ రెయిన్ఫాల్ మనకి నిజామాబాదు, కామారెడ్డి, ఈ కుమరం భీము ఈ జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్లు రెయిన్ఫాల్, చెదురుమదురు వర్షాలు అయితే రికార్డ్ అయ్యాయండి. రాష్ట్రంలో 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకే వర్షాలు రికార్డ్ అయ్యాయి. అయితే ఈ రోజు పరిస్థితి మనకి ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా మీదుగా మనకి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ దగ్గర ఒక 2 రోజుల నుంచి అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. ఆ అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి అయితే ఇంకా కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో మళ్ళీ ఈరోజు రేపు కూడా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు ఒక 3 జిల్లాలు ఆదిలాబాదు, కొమరం భీము, నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షం అంటే 12 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని ఆ 3 జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరొక 2 జిల్లాలు మనకి నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షం అంటే 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల లోపు వర్షపాతం పడే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రేపు చూసుకున్నట్టయితే మనకి నార్త్ తెలంగాణలోని ఒక 5 జిల్లాలు, మళ్ళీ ఆదిలాబాదు, కుమరం భీము, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు ఈ జిల్లాల్లో భారీ వర్షం 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల లోపు వర్షపాతం పడే అవకాశం ఉందని రేపటికి మనం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో మాన్సూన్ మనం మైల్డ్గా ఉంది అంటానికి లేదు. మాన్సూన్ చురుగ్గానే ఉన్నప్పటికీ ఓన్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ఈ ప్రాంతంలో మనకి పెద్దగా వర్షాలు పడటం లేదు. ఓన్లీ క్లౌడీనెస్సే కంటిన్యూ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఏర్పడిన ద్రోణులు కానీ అల్పపీడనాలు కానీ మనకి చాలా దూరంగా ఏర్పడటం వల్ల మన దగ్గర మాయిశ్చర్ అక్యుములేషన్ కావడం లేదు. అయితే మనకి 2nd వీక్, 3rd వీక్, 4th వీకుల్లో ఏదైనా అల్పపీడనం కనుక ఏర్పడినట్టయితే మనకి మంచి వర్షాలు పడి ఈ లోటు పూడిపోయే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ని బట్టి చూసినట్టయితే 25% లోటు ఉండింది. అయితే ఈ 7 రోజుల్లో పడిన వర్షాలతోటి ప్రస్తుతం లోటు 12% చేరుకుంది. ఈ సినాప్టిక్ కండిషన్స్ ఏమీ మనకి సిటీకి దగ్గరగా లేనందున ఓన్లీ క్లౌడీనెస్, లైట్ రెయిన్ మటుకే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అయితే టెంపరేచర్ పెరిగినట్టయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ 32 డిగ్రీల వరకు ఈరోజు మ్యాక్సిమం టెంపరేచర్ చేరుకోవచ్చని భావిస్తున్నాం. మరొక 1-2 డిగ్రీలు టెంపరేచర్ పెరిగితే మాయిశ్చర్ కంటెంట్ అయితే మనకి 40 to 50% మాయిశ్చర్ మాన్సూన్లో ఉంటుంది. అట్లాగూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈవినింగ్ టైంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ జల్లులు, ఆ క్యుములోనింబస్ మేఘాల వల్ల కూడా యాక్చువల్ వర్షపాతం బాగానే వస్తుంది, కానీ అది ఎక్కువ ఏరియాని కవర్ చేయవు. సిటీలో ఏదో ఒక ప్రాంతంలో పడటం అట్లానే ఉంటుంది. అటువంటి కండిషన్సే లాగల 2 రోజుల వరకు మనం సిటీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇటు నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, కుమరం భీము, నిర్మల్, నిజామాబాదు వీటన్నిటిలో ప్లస్ మనకి వికారాబాదు, సంగారెడ్డి వీటన్నిటిలో కూడా చెదురుమదురుగా క్లౌడ్ ఫార్మేషన్ అయితే ఉంది. ఈ క్లౌడ్స్ మనకి పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కుకు మూవ్ అవుతున్నాయి. సో సాయంత్రం నాటికి ఈ మనకి అప్పర్ పార్ట్ అంటే సెంట్రల్ తెలంగాణ నుంచి పై పార్ట్లో అన్ని జిల్లాల్లోనూ కూడా చెదురుమదురు వర్షాలు, ఈ ఎస్పెషల్లీ నార్దర్న్ తెలంగాణలోని 5-6 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం